ముందు ఆ వైన్ షాప్ వాడిని చెప్పాలి. ఊసేస్తా. ముసల్ది మొహం మీద తలిపేసింది. నిద్రపోబాక, అన్నం తీసుకొస్తా. ఏ బావా, వాళ్ళే పిలుస్తారు. అయ్యా ఉండయా, ఒక ముద్ద తినేసి పడుకాయా. బావ నన్ను వదిలిపెట్టి తినలేరులే. అడ్డమైన కుక్కలని వాసన చూసే పసిగడతాయి. నువ్వేంట్రా అంటే నోటి దగ్గర పెట్టినా తెల్లాపోతున్నావు, పసిపిల్లలాగా కొరుక్కుంటున్నావు. ఇక చాలే, అది కుక్కకేద్దాం. కుక్క పేకల దాకా తాగితే ఎలా తినగలుగుతావు? నన్ను వదిలి తినాలనుకున్నాను, ఎముక ఎక్స్రే తీసి పంపించాడు. చూసి చూసి ఏం తింటావురా? ఇది సగం చేప అలాగే ఉంది. సగం చేప? ఇది చూస్తే ఈగలు చెవులు కూడా చెప్పులు తీసి కొడతాయి కదరా. ముసల్దానా నిన్ను తాటికల్లో కొబ్బరికల్లో తాగినా కూడా బలం వచ్చేది. బాటిల్ మందు తాగి చెడిపోతున్నారు. తప్పు చేశానే. నెక్స్ట్ మీ నాన్న సీఎం అని చెప్పుంటే భోజనం కొనిచ్చేవాడే. తప్పు చేశానే. తిని పడేసిన తర్వాత కూడా వాసన లాగేస్తుంది. వీడెప్పుడు వచ్చాడు? పొద్దున్నే 6ంటికి వచ్చింటాడా? మనల్ని లేపకుండా నిద్రపోయి ఉంటాడేమో. రేయ్ మావా, మావా రేయ్ లెగురా, లెగురా. ఎప్పుడు రా వచ్చావు? ఎప్పుడు రా వెళ్ళాను? హే కూర్చోరా. ఎందుకు వెంటనే వెళ్ళిపోతావు? వెంటనే వెళ్తలేదు, నిన్నొచ్చి ఈరోజు వెళ్తున్నా. నిన్నే వచ్చావా? చెప్పనే లేదు. ఎరా, పక్కింటి వాడు తలుపు కొడితేనే మీ నాన్న తలుపు తెరుస్తాడు, అంతవరకు నీకు తెలిసింది. కూడా వచ్చినోడుకు ఒక ముద్ద అన్నం పట్టాలని నీకు అనిపించలేదు కదా? నిన్న రాత్రి నువ్వు తినలేదా? అయితే ఇదంతా అది నువ్వు తిన్నది. నేనా? వాట్ ద ఫిష్? సముద్రపు చేపో చెరువు చేపో, కానీ నువ్వే తిన్నావు. ఏంట్రా? కానీ నిన్ను కూడా వదిలేయచ్చురా. మీ ఇంట్లో బామ్మ అనే పేరుతో ఒక ముసలిది తిరుగుతుంది చూడు. అది మాట్లాడే మాటలకి ఇక్కడ ఒక కుక్క పడుకొని ఉన్నా కానీ ఏలాడుకుని చచ్చేదిరా. ఇదంతా ఎప్పుడు రాజాయ్? ఎక్కువ నటించమాగరా. పక్కింటి ఒక్కడ పీకావు, కొడితే పళ్ళు రాలిపోతాయి. నాకు ఎదురుగా ఒక ఓల్డ్ ప్లేస్ని చెరచగొట్టావు. అది సరిపోకుండా కర్ణాటక లారీతో ఒక గుద్దులాట. ఏంటిది? కర్ణాటక లారీనా? లేదే. ఎంత మత్తెక్కినా సంతానం కొడుకనే గర్వం వదులుకోకుండా ఆ లారీని కిందకి దించేసాం కదా. అదే 1 నిమిషం లేట్ అయినా కూడా ఆ డ్రైవర్కి డెత్ మావా. నేను 1 సెకండ్ లేట్ చేసుంటే నువ్వు డెత్ అయి ఉండేవాడివి. ఎక్కిరా ఎక్కిరా, వాడా మనం చూసుకుందాం. అన్నా ఎక్కించమాకన్నా, నీకు దండం పెడతానన్నా. అన్నా ఎక్కించమాకన్నా, నువ్వు బాగుండాలన్నా. కావాలంటే కుంచెలు కూడా తీస్తానా. అయ్యో ఎక్కువ మాట్లాడేసావే అన్న. తాగుండాలన్నా ప్లీజ్ అన్నా. అయ్యో ఎక్కించరా ఎక్కించరా. లారీనా మనం చూసేద్దాంరా. లేకుండా మనపైకి వస్తున్నారు ఎదవలు. మాకేంటి? వెళ్ళు, అక్కడి నుంచి వచ్చా. మీకే ఎంత ఉంటే ఇక్కడే ఉండాలో, మాకెంత ఉండాలి. గంభీరంగా ఉన్నాడంటే సారు, గంభీరంగా. కాపాడింది నా కన్నీళ్ళరా. ఏంటిది? కన్నీరు వదులుకొని కాపాడావా? దానికి వాళ్ళ లారీ కింద చనిపోయి ఉండొచ్చు. అప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళి ఉండాల్సింది. ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును లక్ష్మీపతి. నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. డబ్బులు లేదు. ఈ చిల్లర ముష్టి వాసన ఇస్తోంది. మీలాంటి చిల్లర విధవకి చిల్లర ఇవ్వాలంటే సైడ్ చేస్తాం. లెక్క పెట్టుకో, లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే
ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడ ఉన్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి ఇక్కడ ఉన్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా, 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. అయితే చూసావా ఎలాంటి జలక్కిచ్చానో? ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్న ఒక పెద్ద కిరికిరి తప్ప ఎలా ఆయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, మరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఏమిటి? ఎందుకు? ఎందుకా? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడేగాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మా చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద అతనెందుకు కక్ష పెట్టాడబ్బా? సాక్ష్యాలేదు, నా బొంద లేదు. అసలు ఆ శశిపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బక్కీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగింది. ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటమేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం ఎలా పోతుందండి? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టండి. పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టుకో, స్వప్న సుందరిని సొంతం చేసుకో. సితారం భ్రూయితం భ్రూయిన మంపీన తాతో ఏతం కవేదీతం భృభృం భృప్రాణిదే తాళం కృవీనదీతం భృప్రాణిదీతరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి స్వప్న సుందరి ఆసి స్వప్న